మీరు మారటానికి మమ్మల్ని నిచ్చెనగా వాడుకోండి. ఒక కుర్రవాడు బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఏంటో చెప్తాను. ఒక కుర్రవాడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు, బస్సు దొరకలేదు, ఆలస్యంగా వెళ్ళాడు, ఇంటర్వ్యూ రాలేదు, మధ్యాహ్నం 1 గంట అయింది. తిరిగి వస్తూ ఉంటే చాలా నిరాశగా ఉద్యోగం రానందుకు బాగా దాహం వేసింది. 2 కిలోమీటర్ల పాటు నడిచాడు, నీళ్లు ఎక్కడా దొరకలేదు. అప్పుడు అతనికి ఐడియా వచ్చి ఆ స్ట్రీట్ లో ఒక చిన్న వాటర్ బాటిల్ షాప్ పెడితే దాదాపు మూడు నెలల్లో అతనికి 10,000 రూపాయలు వచ్చింది. దాంతో కూల్ డ్రింక్స్ షాప్ పెట్టి 1 ఇయర్ అయ్యేసరికి ఐస్ క్రీమ్ షాప్ పెట్టి 1 ఇయర్ తర్వాత అతను పెద్ద సూపర్ మార్కెట్ పెట్టి 10 సంవత్సరాల్లో లక్షాధికారి అయ్యాడు. ఆ రోజు కానీ అతనికి బస్ దొరుకుంటే లక్షాధికారి అయ్యి ఉండేవాడు కాదు, చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. ఈ రోజు ఈ ఇంపాక్ట్ మీ జీవితాల్లో ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ తేవాలని నా ఉద్దేశం. చాలా మంది నాగేశ్వరరావు చెప్పినట్టు లక్ష్యం వైపు ఎందుకు వెళ్ళరంటే వాళ్ళకి టైం వాల్యూ తెలియదు. ఎప్పుడైతే మీ టైం వాల్యూ మీకు బాగా తెలిసిందో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ సక్సెస్. చిన్న ఉదాహరణ చెప్తా. ఒక స్త్రీ ఉంది, హౌస్ వైఫ్, హౌస్ మేకర్. పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పిల్లలకి పంపిస్తుంది, బట్టలు ఉతుక్కుంటుంది, పని మనిషితో పని చేయించుకుంటుంది, వంట చేస్తుంది, కొంతసేపు టీవీ చూస్తుంది, నిద్రపోతుంది. ఒక రోజు ఆవిడ ఏదో చిన్న కవిత రాస్తే అది పబ్లిష్ అయ్యి 10 రూపాయలు పంపించారు. ఆ కవిత రాయడానికి ఆవిడకి 10 నిమిషాలు పట్టింది. ఓహో, 10 నిమిషాల్లో నేను కవిత రాస్తే నాకు 10 రూపాయలు వచ్చింది కదా, అంటే నా నిమిషం వాల్యూ రూపాయి అని తెలుసుకున్న తర్వాత ఆవిడ చిన్న కథ రాసింది, దానికి 100 రూపాయలు వచ్చింది. దాని తర్వాత ఒక నవల రాసింది, 5,000 వచ్చింది. పాప మాట్లాడకమ్మా. ఆ తర్వాత పని మనిషిని వంట మనిషిగా మార్చుకొని ఇంకొక 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వటం మొదలుపెట్టింది. అప్పుడు ఈవిడికి 1 గంట సేపు టైం ఎక్కువ మిగిలింది. దాంతో నెలకి ఇంకో 5,000 సంపాదించింది. ఇలా క్రమక్రమంగా డబ్బు సంపాదించుకుంటూ టైంని డబ్బుగా కన్వర్ట్ చేసుకునే కొద్దీ ఒక స్టేజ్ వచ్చేసరికి ఆవిడ పని చేయటం మానేసి పనులు చెప్పడం మొదలుపెట్టింది. దాన్నే ఎగ్జిక్యూటివ్ లక్షణం అంటారు. మీరు జీవితంలో ఎదిగే కొద్దీ మీ రైల్వే టికెట్లు కొనడానికి ఒక సెక్రటరీ ఉంటుంది, మీ కారు డ్రైవర్ ఉంటాడు, మీరు ఆటో కోసం వెతకక్కర్లా, అసలు ఏ పని మీరు చేయక్కర్లా, అందరూ చేయడానికి మీకు పనులు చేసి పెట్టడానికి వాళ్ళకి మీరు జీతాలు ఇస్తూ ఉంటారు. నాగేశ్వరరావు చెప్పింది అదే, ట్రై టు బి ఎన్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అవ్వాలంటే మీ టైం వాల్యూ మీరు తెలుసుకోవాలి. టైం వాల్యూ పెంచుకునే కొద్దీ మీకు అద్భుతంగా ఉంటుంది లైఫ్. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు యువర్ సక్సెస్.